హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటే చాలా బాగున్నారు. ఈరోజు మీకోసం మరి కొత్త రెసిపీ చికెన్ కప్సా. చికెన్ అండ్ కూరగాయలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే రెసిపీ చికెన్ కప్సా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చికెన్ తోలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, జుకిని, క్యారెట్, కొత్తిమీర, వెల్లుల్లిపాయ 1, నిమ్మకాయ 1, 3 cups ఆఫ్ బాస్మతి రైస్, టొమాటో సాస్, ఆయిల్, సాల్ట్, గరం మసాలా, సాజీరా, పసుపు, దాల్చిన చెక్కలు, బగారా ఆకు, లవంగ మొగ్గలు. ముందుగా టొమాటోను ఇలా పేస్ట్ చేసి రెడీ చేసుకోవాలి. అలానే బాస్మతి రైస్ను 1 గంట ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలి. చికెన్ను శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, షాజీరా, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. టొమాటో సాస్ను వేసుకుని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి గ్రేవీ మొత్తం చికెన్కు పట్టేలా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, నిమ్మకాయ చెక్కలు, సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రైస్ 75% ఉడికిన తర్వాత సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఆవిరి బయటకు పోకుండా లో ఫ్లేమ్లో మరో కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కువైట్ స్పెషల్ చికెన్ కబ్సా రెడీ అయిపోయినట్టే.